ముందుగా కిషోర్ గారు నమస్కారం. కిషోర్ గారు చెప్పండి, దేనికి సంకేతం? ముందు బెంగాల్ తీసుకుందాం. 90% జరిగింది పోలింగు సాయంత్రం 5 గంటలకి. ఇవాళ కూడా ఈవెన్ పోలింగ్ ఒక పక్క జరుగుతుంటే కలకత్తాలో మమతా ర్యాలీ జరుగుతోంది, హౌరాలో నరేంద్ర మోడీ గారి ర్యాలీ జరుగుతోంది సాయంత్రం కూడా. సో ఇది అక్కడ ఎస్ఐఆర్లో దాదాపు కొన్ని 10 లక్షల ఓట్లు తీసేసిన కారణంగా, ఓటర్ లిస్టు శుద్ధైన కారణంగా జరుగుతున్న పెరిగిన ఓటింగ్ శాతం అనుకోవాలా, లేదు ఈ మధ్యకాలంలో జరిగిన డెవలప్మెంట్స్ హై పోలరైజేషన్ కారణంగా జరుగుతున్న ఎలక్షన్ అనుకోవాలి? ఏం చెప్తారు? సార్, కటారి గారు, ముందుగా మీకు, గఫూర్ గారికి, రియాజ్ గారికి, గౌరీశంకర్ గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. సార్, మీకు తెలుసు దాదాపు 2 రాష్ట్రాల్లో కలిపి అక్కడైతే ఒక 90 లక్షలు వెస్ట్ బెంగాల్లో, ఇక్కడ ఒక 70 లక్షల దాకా ఇదైనట్టు ఓటర్ రోల్స్ అయ్యాయి. సో బేసికల్లీ ఇప్పుడు ఏం చెప్తోందంటే, ఈ నెంబర్స్ ని చూస్తే మీరు ఇప్పుడు అనాలిసిస్ అంతకుముందు నిన్నే ఏదో ఒక డిస్కషన్ లో చూస్తుండే, అంతకుముందు ఒకసారి అలాగే ఇంటెన్సివ్ రివిజన్ చేసినప్పుడు చాలా డిలీషన్స్ జరిగినప్పుడు మిగిలినవన్నీ జెన్యున్ ఓటర్స్ ఉంటే ఇంకా మనం అసలు ఈ ఎలక్షన్ది కాదు, వెనకాల ఎలక్షన్స్ లో తక్కువ వచ్చింది అనుకున్నది అసలు నిజంగానే తక్కువ వచ్చిందా, లేకపోతే ఫేక్ ఓట్స్ ఉండడం వల్ల వాళ్ళు అందులో కొంతమంది వేయకపోవడం వల్ల తగ్గిందా అన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. వాళ్ళు పోయినసారి కూడా అదే అన్నారు, ఈ రివ్యూ అయిన తర్వాత ఓటర్ పర్సెంటేజ్ విపరీతంగా పెరిగిందని. నేను కారణం అనుకోవట్లేదు, జస్ట్ ఈ రివైజ్ చేసి చనిపోయిన వారివి తీసేయడము, లేకపోతే చనిపోయిన వాళ్ళే తీసారు, ఒక 34 లక్షల మంది ఓట్లు పక్కన పెట్టారు, చాలా ఉన్నాయి. అదే ఇది అసలు పౌరులు కాని వారివి తీసేయడము, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఇన్ఫిల్ట్రేషన్ ఏదో బంగ్లాదేశ్ ఇంకొకటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కేవలం ఎస్ఐఆర్ వల్లే పెరిగింది. అదొక ముఖ్యమైన పాయింట్, ఇది పెరిగింది అని అంటే. కానీ దానికన్నా ముఖ్యంగా నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా గారిది మరి కంటిన్యూటీ గురించి ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఎక్స్ట్రీమ్ ఇది ఉంది చూసారా మమతా గారి బిహేవియర్. అంటే ఒక రూల్ ఆఫ్ లా ఉన్నట్టుగా కనిపించదు వెస్ట్ బెంగాల్లో, రైట్? మహిళలకి భద్రత ఉన్నట్టు కనిపించదు. ఏమన్నా జరిగితే కూడా అసలు ప్రభుత్వము మహిళల వైపు ఉన్నట్లుగా కనపడదు. పోయినసారి ఎన్నికల తర్వాత జరిగిన హింస ఎట్లా ఉండిందో చూసాము, ఎస్పెషల్లీ బీజేపీ కార్యకర్తలకు ఎగెయిన్స్ట్ గా చాలా మందిని ఉరి కూడా తీశారు, చాలా మంది మహిళల్ని సామూహిక మానభంగం అన్నట్టుగా చేశారు, కొంతమంది ఏమో పారిపోయారు, అస్సాంలో రిఫ్యూజీస్ గా వెళ్ళారు కొన్ని రోజులు. సో ఇట్లాంటివన్నీ జరిగాయి. అంటే విపరీతమైన ఎక్స్ట్రీమిస్ట్ బిహేవియర్. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అసలు రూల్ ఆఫ్ లా లేని పరిస్థితి ఉంది వెస్ట్ బెంగాల్లో అని చెప్పి ఈసారి అదొకటండి. ఆ కాంటెక్స్ట్ లో ఈసారి కాకపోతే అంతకుముందు ఎన్నడూ లేని విధంగా, అంటే ఈ 2-3 ఎలక్షన్స్ లో ఎన్నడూ లేని విధంగా సెంట్రల్ ఫోర్సెస్ ని డైరెక్ట్ గా దింపి, అంటే లార్జ్ నెంబర్స్ లో చాలా పెద్ద సంఖ్యలో సెంట్రల్ ఫోర్సెస్ ని డైరెక్ట్ గా నింపి అక్కడ ప్రజలకి, ఎస్పెషల్లీ టీఎంసీ వారు కాని వారికి, టీఎంసీ పార్టీ సభ్యులు కాని వారికి, లేకపోతే వారికి ఓట్లు వేయని వారికి కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్, కొంచెం రక్షణ ఉంటది అన్న నమ్మకం కల్పించడంతో అది కూడా ఈ సర్జ్కి, అంటే 90% దాకా వెళ్ళడానికి, అంటే 83% ఉంది వెస్ట్ బెంగాల్లో 5ంటికి. లేదు సార్, వెస్ట్ బెంగాల్ 5 గంటలకి 90% దాటింది. వెస్ట్ బెంగాల్లో దాటిందా? తమిళనాడులో 82, తమిళనాడులో 82.24 ఏదో ఉంది. సో ఇక్కడ 89 వాళ్ళందరూ ఓటేసేసరికి అది 93-94% వెళ్ళొచ్చు. సో ఒక విధంగా ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా కాస్త ధైర్యంగా ఫీల్ అయ్యారు ఈసారి అని చెప్పి కూడా అనుకోవచ్చు. సో ఇవన్నీ పరిశీలిస్తే మీకు ఫైనల్ గా ఎక్కడికి వచ్చింది అని అంటే, నా అనుమానం అయితే ఈసారి ఇక 4వ మమతా గారు మళ్ళీ వాపసు వచ్చే పరిస్థితి అయితే లేదు అని చెప్పి క్లియర్ గా కనిపిస్తుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను.